ఏపీలో విద్యుత్ పెంచేది లేదన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. వైసీపీ సమయంలో ట్రూ-అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు ఆయన. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ₹1 కూడా విద్యుత్ ఛార్జీ పెంచొద్దని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను మరో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ప్రారంభించారు గొట్టిపాటి. పేదలకు సాయం చేయాలన్నదే సర్కార్ తలంపుగా మంత్రి పార్థసారథి తెలిపారు. రైతులకి ట్రాన్స్ఫారాలు ఇవ్వటం, సూర్య గారి కార్యక్రమం ప్రారంభించడం, ముఖ్యమంత్రి గారు ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో సూర్య గారు ఆ ప్రారంభించడం ఇవన్నీ కూడా ఈ కాన్స్టిట్యూషన్లో చేయడం జరిగింది. మంత్రి గారు కోరిక మేరకు ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య ఎక్కువ 2 సబ్స్టేషన్స్ నిర్మాణం చేయాలన్నారు. తప్పకుండా అది ఒకటి 132 kV సబ్స్టేషన్ ఒకటి అడిగారు. ఇంకోటి అగ్రికల్చర్ వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి వ్యవసాయ పరంగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ కావాలి కాబట్టి దాదాపు 900 మంది పైన రైతులు అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా రేపు అగ్రికల్చర్ సీజన్ అయిపోయినప్పుడు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన కరెంటు పగలపూట డే టైం రైతులు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఆర్డీఎస్ఎస్ ద్వారా దాదాపు 250 కోట్ల పైన ఖర్చు పెడతా ఉన్నాం అనమాట. 50% ఖర్చు పెట్టారు. మిగతా అన్నింటిని కూడా త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ప్రభుత్వం. 9 సార్లు కరెంటు రేట్లు పెంచి పేద ప్రజల నడ్డి విరిస్తే గత ప్రభుత్వం ప్రతిపాదించిన పెంపుదల 4,800 కోట్ల భారం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల నెత్తి మీద వేయాలనుకుందో ఆ భారాన్ని ప్రజల మీద వేయము, మేమే భరిస్తామని చెప్పేసి మరి భారాన్ని మోస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు రవి గారి నాయకత్వంలో దాదాపు కొన్ని లక్షల సూర్య గారి కనెక్షన్లు ఇచ్చి ఆర్థిక భారాన్ని తగ్గించాలి, ప్రజల మీద ఉచితంగా విద్యుత్ తయారు చేసే కార్యక్రమాలని మరి చేయాలని చెప్పేసి రవి గారి నాయకత్వం చేస్తూ ఉన్నారు. రవి గారి నాయకత్వంలో మరి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో మరి విద్యుత్ రంగంలో అనేక ఇన్ని సబ్స్టేషన్లు ఆర్డీఎస్ఎస్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కూడా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తూ మరి మా నియోజకవర్గానికి వచ్చి మరి మా ప్రజల కోరికల్ని మన్నించినందుకు తప్పకుండా వారు నెరవేరుస్తారని నమ్మకంతో వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం.